దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలు? అందరూ బాగున్నారా? దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత. ఈరోజు ఎంతమంది బిడ్డలు మీరు వాగ్దానాని కోసం ఎదురు చూస్తున్నారు? దేవునికి అతి సమీపంగా రండి, ప్రార్థనలో గడపండి, ప్రభుతో ఉండండి. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత బైబిల్ స్టడీ, అంతేకాక 5 to 6 పాస్టర్ ప్రవీణ్ నుండి చక్కటి వాక్యము, ఆరాధన మీకు ఇస్తున్నాం. ఎందుకండి? దేవుని మాటలే కదా మన జీవితాన్ని మార్చేది, మన హృదయాన్ని వెలిగించేది. అందుకే దేవుని మాటలు వినాలి. వినుట వలన ఎవరి గురించి? చెడు వార్తల, లోక వార్తల, పాపపు వార్తల, మనుషుల విమర్శల, వ్యతిరేకతల కాదండి, దేవుని మాట, ఆయన మాట అన్నమాట. అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ లేని వారు ఎవరున్నా, యేసు రక్షకుడు, దేవుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, పరలోకానికి మరలా రాబోతున్నాడు. యేసు ప్రభుని నమ్మితే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు మనకి. కాబట్టి అది మీరు ఎరిగి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అయ్యో ఇంకెప్పుడు నాకు విడుదల, ఇంకెప్పుడు నా జీవితం, ఇంకెప్పుడని చాలామంది దినచర్య ప్రారంభించాక అయ్యా 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 అని బాధపడిపోతాం. ఎన్ని దినాలండి ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, బాధలు, కష్టాలు, నిందలు, గాయాలు అని మాట్లాడతాం కదండి. చాలా ఉంటాయి మన జీవితంలో. కానీ దేవుడు నమ్మదగినవాడు, దేవుడు మంచి దేవుడు, దేవుడు కృపామయుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి. ఆయన చేయగలిగిన దేవుడు నీ పట్ల, నా పట్ల. కాబట్టి ఈరోజు ఎదురు చూస్తున్నారు కదా, చదువుకుందాం. నేను చదువుతున్నాను నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనం. ఆ తర్వాత వారు ఎలీమునకు వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడ నీళ్ల యొద్ద దిగిరి. చూడండి, దేవుని దీవెన చూడకముందు వాళ్ళు శోధింపబడ్డారు, పరిశోధింపబడ్డారు. ఏమైపోయారండి? బలహీనమైపోయారు. మనం కూడా అంతే కదా. ఒక బలమైన కార్యం జరిగేటప్పుడు మనం చాలా పోరాటాలు ఎదుర్కొంటాం. మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక ఎందుకు, ఎంత వేస్ట్ కదా, ఇంత కష్టపడినాం, ఎంత కష్టపడ్డాము, ఇట్లయిపోతుంది అంటారు. అక్కడే చచ్చిపోయాం ఐగుప్తులతో, ఫరో ఇద్దరి మీద, ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడ నీళ్లు లేవయ్యా, ఏందయ్యా, విసిగిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు, విరక్తి కలిగి మాట్లాడుతున్నారు. కానీ అది దాటాక మార, అక్కడ తాగుతున్న ఒక మార, ఆ మార తర్వాత ఏంటి? మధురం. 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు రెడీగా ఉన్నాయట. నీళ్ళ దగ్గర దిగే టైంకి నీళ్ళు లేని పరిస్థితి. నీకు బ్లెస్సింగ్, ఆత్మీయ, ఫస్ట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఒక అనాయింటెడ్ బ్లెస్సింగ్, ఒక ఆత్మ సంబంధమైన బిడ్డగా, ఒక ఆత్మీయురాలిగా, ఆత్మీయుడిగా నువ్వు బలం పొందుటకు, ఆ ఆత్మీయతలో కూడా ఆ డ్రైనెస్ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఏమంటారంటే ఆ పోరాటం అనుభవించాల్సి వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి బ్లెస్సింగ్, ఆరోగ్య సంబంధమైన బ్లెస్సింగ్, ఆర్థిక సంబంధం. చూడండి, దేవుడు చాలామంది అంటారు ఇహలోకపరమైన దీవెనలు, ఇహలోకపరమైన దీవెనల కొరకుగా దేవుని నమ్మేది, పరలోకం కొరకే దేవుని నమ్మేది. ఇహలోకంలో దరిద్రతలో ఉండమని దేవుడు మనకు చెప్పలే. అయ్యా మీరు ఎప్పుడు అడుక్కు తింటూ కుంటివారిగా, గుడ్డివారిగా కానీ ప్రభు మహిమార్థమే ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడై కాబట్టి ఆయన ప్రతి బిడ్డని ఆత్మీయ, ఆర్థిక ఐశ్వర్యవంతులుగా చేయవాడు ఆయన. అందుకనే ఆ సిలువ వ్యర్థం కావద్దంటాడు పౌలు గారు. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి కోణంలో మనం బ్లెస్ కావాలి దేవుని చిత్తం. ప్రతి కోణంలో మనం ఒక అభివృద్ధి, ఏది? స్పిరిచువల్గా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబం. కష్టాలు రావు, బాధలు రావు అని క్రైస్తవ జీవితంలో బోధ ఉండదండి. అన్నీ వస్తాయి, అన్నిట్లో జయం ఉంటుంది. ఇది మేము చెప్పవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఎంత గొప్ప ఆశీర్వాదం నీ ముందున్నది ఈరోజు వాగ్దానం. ఎంత గొప్ప ఆశీర్వాదం నీ ముందున్నది. ఆమెన్. అది ఈరోజు వాగ్దానం. ఇంత గొప్ప ఆశీర్వాదం నీ ముందుంది, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. కానీ ఒక దాటి నాకు చూడబోతున్నావు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేయండి. కల్వరి మినిస్ట్రీకి కూడా ఇది ఒక బ్లెస్డ్ వాగ్దానం మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ఏ గృహాల్లో రక్షణ లేదో రక్షణ, చెడు వ్యసనాలు ఉన్నవారు మారు మనసు పొంది, రోగులు స్వస్థత పొంది, వ్యాధి కలిగిన విడుదల పొంది, దెయ్యపు శక్తుల నుంచి విడిపింపబడి, కుటుంబాలు విడిపోయిన వారు కట్టబడి, నలిగిన జీవితాలు విడుదల పొంది, అయ్యా ఉద్యోగం లేని వారికి మంచి జాబ్, నాయన వ్యాపారం నలిగిన వారికి విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి, వారున్న దేశంలో వారి ప్రతి అక్కర తీర్చి వారిని నిలబెట్టండి. ఇతర దేశానికి వెళ్ళిన వీసా విషయంలో ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. అయ్యా ఎన్ని రోజులు కష్టాలు, ఎన్ని బాధలు కొనుక్కుంటూ సనుక్కుంటున్న వారికి 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలని ఆ గొప్ప బ్లెస్సింగ్ వారు చూచుటకు వారి ఆత్మీయ స్థితి, ఆరోగ్య, ఆర్థిక స్థితులన్నీ మార్చండి. దైవజనులు వారి బిడ్డలు మీరు కాపాడండి. సేవకులు, సంఘాల ఐక్యత మీరు దయచేయండి. భారతదేశాన్ని మీరు రక్షించండి. కల్వరి పరిచర్యలో ఈ గొప్ప బ్లెస్సింగ్ దిగి రావాలని మేము ఆశీర్వాదం
కొరకు ఆత్మీకంగా అభిషేకము, ఆత్మశక్తి, ఆరోగ్యము, ఆర్థిక బ్లెస్సింగ్ ఈ సేవ మీద కూడా మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి ఈ గొప్ప దీవెన వచ్చి వారు గొప్పవారు అవుదురుగా కానీ బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారై ఈ దీవెన వారి మీదకి ప్రాప్తించును గాక. అందరిపై శుభములు పలుకుతూ కోర్టు కేసు కొట్టివేయబడాలి, భూ సంబంధమైన గొడవల నుంచి విడుదల పొందాలి, ఇతరులకు మా డబ్బు తీసుకున్న నిద్ర పట్టదు, మా డబ్బు తెచ్చి ఇచ్చేవారు కట్టి కార్యం చేసి ప్రతి వారిని మీరు ప్రొటెక్ట్ చేసి భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి మహింపరచండి. అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ ఎవరైనా చేయాలనుకుంటే కల్వరి ప్రామిస్ అండ్ హైతనగర్ దగ్గర 1 year మీ డీటెయిల్స్ అది మన వాట్సాప్ నెంబర్కి పంపితే యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ బెల్లంపల్లిలో బైబిల్ కాలేజ్ నడుస్తుంది, ఇంకా సమయం దగ్గర పడింది, అన్ని క్లాసెస్ కూడా అయిపోతున్నాయి. కాబట్టి తెలుగు మీడియం బెల్లంపల్లి, ఇంగ్లీష్ మీడియం కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్. కాబట్టి మీరు డీటెయిల్స్ ఇవ్వండి. రెండవదిగా ఆగస్టు 29 అద్భుతమైన 50 దినాల ప్రారంభ సభ. 50 దినములు, ఇది 11 ఏళ్ళు 12 సంవత్సరం. గొప్పగా దేవుడు ప్రార్థన ఉపవాసం యొక్క శక్తి ఏంటో క్రైస్తవ సమాజానికి తెలుసు. క్రైస్తవులు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఏం జరిగిద్దో గత 11 సంవత్సరాలు చూసాం. మనందరి ఉపవాస ప్రార్థనల పట్టు విడవక చేసాం. అలాంటి కార్యాలు ప్రభు కోసం ఒక శక్తివంతమైన అభిషేకంతో, కడవరి ఉజ్జీవముతో భారతదేశ క్షేమం కొరకు మనందరి ప్రార్థనలు ఉండాలి. 50 దినాలు ఆగస్టు 29 ప్రారంభ సభ, అక్టోబర్ 17 ముగింపు. 50 దినాలు ఉండేవారు రావచ్చు, గడిపేవారు ప్రార్థనలో రావచ్చు. ప్రభుతో అందరం కలిసి దేవుని సందులో ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడు మీ అందరికీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.